గోపాల్ తెలివైన వ్యాపారి. అతను నెయ్యి అమ్ముతుంటారు. గోపాల్ తోడుగా తన భార్య కుమారి నెయ్యి తయారు చేస్తూ ఉంటుంది. గోపాల్ కుమారికి రోజు ఎన్ని పాలు తీసుకోవాలి, దాంతో నెయ్యి ఎలా చేయాలి అనేది గోపాల్ చెప్తూ ఉంటాడు ప్రతిరోజు. గోపాల్ చేసే నెయ్యి స్వీట్ షాప్ వాళ్ళు, శుభకార్యాలు చేసేవాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి మరీ తీసుకుని వెళ్ళేవారు. ఒకరోజు గోపాల్ ఇంటికి ఒక ఆమె వచ్చి నెయ్యి కావాలని చెప్తుంది. గోపాలన్న, 1 కిలో నెయ్యి ఇవ్వు. గోపాల్ నెయ్యి కోసం ఇంట్లో వెళ్తాడు. అక్కడ చూస్తే కుమారి నెయ్యిని తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ అమ్మని తర్వాత రమ్మంటే బిజినెస్ లాస్ అవుతుంది. ఏవండి, అక్కడుంది చూడండి నెయ్యి. కనపడింది, దీంట్లో కిలో లేదే. ఆమె గోపాల్ నెయ్యి వేసే విధానం గమనిస్తూ ఉంటుంది ఆశ్చర్యంతో. ఇదిగో అమ్మా. ఆమె గోపాల్ మీద నమ్మకంతో నెయ్యి తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి గోపాల్కు ధైర్యం వస్తుంది. ఎంతమంది కస్టమర్లు వచ్చినా వాళ్లకు కిలోకి ఎన్నో గ్రాములు తక్కువ ఇచ్చేవాడు. అది గమనించిన కుమారి, ఏవండి, మీరు చేస్తున్నది చాలా తప్పు. మనల్ని నమ్మి మన దగ్గర వచ్చి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మోసం చేయకండి. ఇప్పుడు నాకు నిజాయితీ బాధ్యత నేర్పుతున్నారా? దీనికి మీరే బాధ్యత అని చెప్పి కుమారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత గోపాల్, కుమారి ఇద్దరూ కలిసి మార్కెట్కి ఫ్రూట్స్ కోసం వెళ్తారు. 1 కిలో యాపిల్ ఇవ్వయ్యా. ఫ్రూట్స్ అమ్మే అతను కిలో యాపిల్ ఇస్తాడు. కుమారి గోపాల్ ఇంటికి వచ్చి గోపాల్కి డౌట్ వచ్చి యాపిల్లు తూకం వేస్తాడు. అవి చూసిన తర్వాత గోపాల్కి కోపం వస్తుంది. అతను 100 గ్రాములు తక్కువ ఇచ్చాడు. ఏవండి, దేనికి కోపడుతున్నారు మీరు? మీకు కోపం రాకూడదు. అతన్ని చేసింది న్యాయమే. మరి మీరు చేసేదేంటి? కిలో నెయ్యిలో 100 గ్రాములు తక్కువ ఇవ్వడం లేదా మీరు? గోపాల్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. గోపాల్ మౌనంగా ఉంటాడు. అలా కాసేపటికి కొన్ని రోజుల ముందు తీసుకెళ్లిన ఆమె వస్తుంది నెయ్యి తీసుకోవడానికి. గోపాలన్నయ్య, నాకు 1 కిలో నెయ్యి కావాలి. ఏంటి గోపాలన్నయ్య, ఈసారి నువ్వు కిలో సరిగానే తూకం వేసావు. లాస్ట్ టైం 100 గ్రాములు తక్కువ వేసావు. మళ్ళీ నేను నీ దగ్గరికే వచ్చాను అన్నయ్య. ఎందుకో తెలుసా, నువ్వు స్వచ్ఛమైన నెయ్యి ఇస్తావని. గోపాలన్నయ్య, గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం పోగొట్టుకోకు, నిజాయితీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది. గోపాల్ చేసిన తప్పుని గుర్తించి వచ్చే కస్టమర్లకు 10 గ్రాములు ఎక్కువ వేసి వాళ్ళని సంతోషపరిచి స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి అందజేశారు. గోపాల్ భార్య కుమారి కూడా సంతోషంతో గోపాల్ను అభినందిస్తుంది.